లేవగానే కార్లో పోతున్నప్పుడు రేడియో జాకీ పెట్టుకొని మనం ఇది ఉంటాం కదా, ఇది ఎఫ్ఎం రేడియోలో. వైరస్ ఏం లేదు. 70 డిగ్రీల కంటే ఎక్కువ వండితే వైరస్ ఆటోమేటిక్ చచ్చిపోతుంది. మన కుకింగ్ ఎప్పుడు 100 డిగ్రీలు దాటిపోయి వండుతాం. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటే ఆ ఎఫ్ఎం రేడియోలో ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి సిగ్గులు శరాలు ఉన్నాయని అని అంటున్నా. మీ నోట్లలో మన్నుబడ పైసల కోసం బచ్చరాని మాటలు ఏవైనా అంటే వైరస్ ఉన్నది, అది 70 డిగ్రీలతో నువ్వు వండుకో తిను అంటే మురిగిపోయిన కోడి నువ్వు తినమంటున్నావు. పైసల కోసం ఏదైనా చేస్తారా? తింటావా నువ్వు? శవపేటిక నారా తిననీకే. ఇప్పుడు నేను ఈ మాట అనగానే ఆ గిరీష్ నువ్వు బ్రాహ్మణుడువేమో, నువ్వు తినవేమో, నువ్వు నాన్ వెజిటేరియన్. నేను వెజిటేరియన్ ఏమో, నేను నాన్ వెజిటేరియన్నే. నాకు కూడా ఇష్టమే నాన్ వెజ్ తినాలని. కాకపోతే పురుగులు తినమంటావరా నువ్వు? నాకు అర్థం కాదు. ఆ ఎఫ్ఎం రేడియోలో నేను అడుగుతున్నా. పెద్ద పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఆ పేపర్ వాళ్ళు కూడా మనుషులు చస్తే చావని, మా పేపర్కి యాడ్ వస్తే చాలు, మాకు ఇన్సెంటివ్లు వస్తే చాలు. ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. హౌ కెన్ యూ ప్లేస్ దిస్ యాడ్స్ లైక్ దిస్? ఎవడన్నా థర్మామీటర్లు పెట్టి వండుకున్నామా ఫ్రెండ్స్? మనం ఇంట్లల్లో థర్మామీటర్లు పెట్టి ఇప్పుడైనా మనం వండుకున్నామా? లేదు కదా. ఇవాళ బర్డ్ ఫ్లూ అయిపోయి భువనగిరి పౌల్ట్రీలా సుమారు 1000 కోళ్లను బొందలగడ్డల మీద పెట్టిరు. ఇప్పుడు ఇది బొందలగడ్డల పెట్టినరా? దాని మీద ఏమన్నా ప్రూఫ్ ఉన్నదా? లేకపోతే ఇవి తీసుకొచ్చేయండి నన్ను అమ్మి పడదోబిర్రా? రెస్టారెంట్లకు అది 260 కిలోకు అమ్మే చికెన్ని ఇడు 100 రూపాయలకు అమ్ముతూ ఇటు రెస్టారెంట్లలో తీసుకొని మనకు అమ్మిండా? 100 డిగ్రీల మీద వండేస్తే వైరస్ చచ్చిపోతుంది కదా అని చెప్పి మనకు 100 డిగ్రీలు వండినప్పుడు థర్మామీటర్ పెట్టి చూపించిండా? భూపాల్ ల్యాబ్కి పంపిస్తే ఎక్స్క్యూజ్ మీ వైరస్ ఉన్నదని తెలిసింది. పొద్దుగాల లేస్తే ఎఫ్ఎం రేడియోలలో కార్లలో పోతుంటే ఇంట్లలో కూర్చుంటే మనకి చెప్తున్నారు. వీడికి ఆగిపోయింది అని అంటే కాదు. మన చెరుకుపల్లి విలేజ్లో కూడా నల్గొండ డిస్టిక్లో సుమారు 7,000 కోళ్లను బొందలలో పెట్టేసి. మళ్ళీ ఇవి నిజంగానే బొందలలో పెట్టినరా? లేకపోతే వీటిని నిజంగా అమ్మినరా? ఏదైనా ప్రూఫ్ ఉన్నదా ప్రభుత్వం దగ్గర? దీని దగ్గర ఏం లేదు. ట్రీట్మెంట్ ఇచ్చినాక కూడా ఈ బర్డ్లు చచ్చిపోయినాయట. వీళ్ళకు 3 లక్షల కంపెన్సేషన్ వచ్చిందట ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. ఇంతగానం జరుగుతుంటే 70 డిగ్రీల మీద నువ్వు వండు. అరే ఇదే బర్డు, చచ్చిపోయిన బర్డు నేను 70 డిగ్రీల మీద వండుతా. ఫస్ట్ ఆ ఎఫ్ఎం రేడియోలు తింటాయా? ఈ పేపర్లలో యాడ్ చేసిన వాళ్ళు తింటారా? నేను థర్మామీటర్ పెట్టి వండిపిచ్చి తీసుకొని వచ్చి మీ ముంగట పెడతా, కన్ఫర్మ్ చేస్తా ల్యాబ్ రిపోర్ట్తో. తింటారా? ఫ్రెండ్స్ పోరగాళ్ళ మజాక్ చేసుకోకూరి. హెల్త్ అంటే జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక 100 రూపాయల నోట్ లాంటిది. చూసి చేసి ఖర్చు పెట్టుకోవాలి. నీ అవయవాలను పాడు చేసుకోకు అడ్డమైనది తిని. ఆల్రెడీ స్ట్రెస్ తక్కువ లేదు మీ ప్రొఫెషనల్ లైఫ్లో, మీ జిందగీలల్లో. జీతాల కోసం పాకులాడుతున్న మన జిందగీలల్లో స్ట్రెస్ తక్కువ లేదు. ఏరి కోరి కొని తెచ్చుకోకూరు ఇట్లాంటివి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పౌల్ట్రీ ఫార్మ్స్. ఐఎమ్ అగేన్స్ట్ దట్ ప్రాపగండా which is absolutely baseless and is far from truth. When you know that the bird has a bacteria or virus and you say that the virus gets killed after cooking it beyond 70 degrees and Indian cooking is naturally beyond 100 degrees, and you mean to say that the bird infected with virus if cooked above 70 degrees is still good for eating, and you promote that. So what I'm saying is, to all the FM radio guys who are promoting this nonsense, I'm requesting them, నేను వండుతా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి వండుతా, నువ్వు ఫస్ట్ తిని చూపించి దీని తర్వాత ప్రమోట్ చేయి. భారత్ మాతాకి జై.